తన ఇంటిపై దాడి చేయడం సరైన చర్య కాదని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. బాధ్యులపై తప్పకుండా తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ పరామర్శకు వస్తున్న తరుణంలో జోగి రమేష్ తో ఐ న్యూస్ ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు జోగి రమేష్ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మీ నోటి దురుసు వల్లే కేసులు నమోదు చేశాము అని ఒక పక్కన అధికార పార్టీ చెప్తుంది, మరో పక్కన పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. ఎలా చూస్తారు? మీరు ఐ న్యూస్ ద్వారా జోగి రమేష్ ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేయండి. ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదు, లేదా నోరు మూసుకొని వెళ్ళిపోవాలా, గొంతు నొక్కేయాలా అని చెప్పి చూస్తే పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి అవుతుంది. అట్లానే నన్ను హింసించాలనో, నన్ను ఇబ్బంది పెట్టాలనో, నేను ఇబ్బంది పడ్డా నా గొంతును మాత్రం మీరు నా రాజకీయ జీవితాన్ని మీరేం చేయలేరు కూడా. నేను చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నా కానీ రాజకీయాల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు రాజకీయాల ఆయనకి ఉండొచ్చు 45 సంవత్సరాల అనుభవం, నాకు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రజాస్వామ్యంలో నేను మాట్లాడతాను. నేను ఏం మాటలు మాట్లాడినా ఒకసారి ప్లే చేయమని ఐ న్యూస్ ద్వారా. నేను అనకూడని మాట ఏదన్నా మిమ్మల్ని అన్నానా? చంద్రబాబు గారిని చంద్రబాబు కొడుకు చెప్పమని లొకేషన్ చెప్పమని అడుగుతా ఉన్నా. అంటే మీ చిప్పు పోయింది అనే మాట కూడా చెప్పారు. దాని మీద కూడా ఇప్పటికే 4 కేసులు మీ మీద బుక్ చేశారు. ఇదే అంటే చిప్పు దొబ్బిందా అంటే లొకేషన్ అడుగుతా ఉన్నా. చిప్పు దొబ్బిందా నీకని చెప్పి అడిగా, తప్ప? చిప్పు దొబ్బకపోతే ఒక బడుగు బలహీన వర్గాల నా మీద ప్రజాస్వామ్యంలో పరిరక్షణ కోసం ప్రతిపక్షంగా మా పాత్ర అంటే ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మేము మాట్లాడతాం తప్ప అని చెప్పేసి లొకేషన్ అడుగుతా ఉన్నా. దానికి నువ్వు నన్ను భౌతికంగా హతమార్చాలనో, నా ఇంటిని కూలగొట్టాలనో, నా ఇంటిని పేల్చేయాలనో యాసిడ్ పెట్రోల్ కలిపి నువ్వు బాంబులు వేపిస్తావా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నా. అంటే నన్ను భౌతికంగా హతమార్చినంత మాత్రాన, నా గొంతు నొక్కేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే జెండా నువ్వు ఆపగలవా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటంలో నువ్వు ఆపగలవా అని చెప్పేసి. నిన్న జరిగిన దాడి కావాలని కక్షపూరితంగా జరిగిందంటారా? గతంలో మీరు కూడా చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు. ఆ క్రమంలోనే ఈ దాడి అప్పటికి ఇప్పటికీ ఆ కార్యకర్తల్లో ఆ వేడి ఇంకా ఉంది, దాన్ని బట్టి ఈ దాడి జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి అని చెప్పేవాడు అంటే అది పొరపాటు అని చెప్పి అడుగుతాను. చంద్రబాబు నాయుడు ఇంటి కరకట్ట దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తా ఉంటే నా మీదే దాడి చేశారు. నా కారు అద్దాల భాగాలు కొట్టారు, నా డ్రైవర్ను కొట్టారు, నా అనుచరులు కొట్టారు. ఇది అభూత కల్పన. అంటే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే మీరు యాసిడ్ బాంబులు వేస్తారా? అంటే రేపు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా దెబ్బ తగిలిది ఏదన్నా ప్రత్యర్థి మీద బాంబులు వేసి చంపుతారా? ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు కొడుకును అడుగుతా ఉన్నా. బలహీన వర్గాల మీద దాడిది, ప్రజాస్వామ్యం మీద దాడి, జోగి రమేష్ మీద దాడి కాదు. నన్ను ఏమీ చేయలేమని చెప్తా ఉన్నా. ఈరోజు కేసులు పెట్టావు, కేసులు ఎన్ని పెడతావు? అంటే అకారణంగా అన్యాయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే తగిన మూల్యం చెల్లించు. ఈరోజు చూశారు కదా, ఒక రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా మీరు చేసిన దుర్మార్గమైన చర్యను ఖండిస్తా ఉన్నారు. పార్లమెంట్లో జరుగుతూ ఉంది చర్చ, రాజ్యసభలో జరుగుతూ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్లో చర్చ జరుగుతూ ఉంది, నేషనల్ మీడియాలో జరుగుతూ ఉంది. జోగి రమేష్ మీద అకారణంగా లోకేష్ అనే వ్యక్తి దాడి చేయించాడు. ఒక చిన్న మాటకి నీకు ఏమన్నా నేను ఒళ్ళు తగ్గించుకున్నావు, నీ చిప్పు దొబ్బింది అంటే ఇదేమన్నా బూతు మాటలా? ఆ ప్రజాస్వామ్యంలో అనకొన్న మాట. మమ్మల్ని ఎట్లా తిట్టారయ్యా మీరు మాట్లాడిన భాషలో 0.11% కూడా నేను మాట్లాడాల, ఎక్కడా కూడా ఒక బూత్ పదాన్ని ఉచ్చరించాల. అటువంటి నా మీద నా కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే మీ దాహం తీరలేదా? యాసిడ్ పెట్రోల్ బాంబులు వేస్తారా? తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో అని చెప్తాను. అధికార పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కొంత ఈ మాటల పర్వం కొంచెం తగ్గిస్తే రాజకీయాల్లో చాలా వరకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కానీ కొంతమంది కావాలనే కక్షపూరితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంట్లో ముందుగా జోగి రమేష్ ఉన్నారు అనేది కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పిన మాట. అదే అటువంటిది ఏదన్నా ఉంటే రమ్మనమని నేను మాట్లాడతా.
మీరేం మాట్లాడారు, మేమేం మాట్లాడాం, ప్రజాస్వామ్యంలో ఇది మాట్లాడడం కరెక్టా కాదని చర్చ చేద్దాం. 5 న్యూస్ తర్వాత రమ్మనండి. ఎవడో చోటా మోటా గాడి కాదు, లోకేష్నో లేకపోతే దానికి సంబంధించిన రమ్మనమంటే మాట్లాడదాం. ఫైనల్గా చెప్పండి, ఈరోజు మాజీ సీఎం వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టారు. మొన్న కూడా సుమారుగా 8 గంటల పర్యటన జరిగింది. ఈరోజు ఇంకా బయలుదేరలేదు, ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇవి ఎలా? జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలా, జన ప్రపంచనాన్ని ఆపాలా. జగన్ కదిలితే ఆటోమేటిక్గా జనం వచ్చేస్తారు. ఈ జనాన్ని చూస్తే చంద్రబాబు నాయుడికి భయం, ఈ ప్రభుత్వానికి వణుకు. కాబట్టి దొడ్డిదారిన ఏదో ఒక విధంగా ప్రజల్ని, ఇక్కడికి వచ్చే వాళ్ళని తిరువూరు దగ్గర ఆపాలా, మైలవరం దగ్గర ఆపాలా, జీకొండూరు దగ్గర ఆపాలా, కంచికిచర్ల దగ్గర ఆపాలా, వెస్ట్ బైపాస్ దగ్గర ఆపాలా, రూటు మార్చాలా. ఎన్ని ఎత్తుగాళ్ళు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా జన ప్రపంచనాన్ని ఆపలేరు. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకుంటే మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడ పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఆపలేరు. అదేవిధంగా పూర్తిగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అయితే ఇక్కడ మోహరించి ఉన్నారు. తమ అభిమానం చూపించుకోవడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే జోగి రమేష్ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విజయ్తో యాకూబ్, జోగి రమేష్ ఇంటి దగ్గర నుండి.